పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ధూలపల్లిలో నకిలీ మందుల తయారీ కేంద్రంపై దాడులు చేశారు మేడ్చల్ ఎస్ఓటీ పోలీసులు. డ్రగ్ కంట్రోల్ అధికారులు 50 లక్షల రూపాయల విలువ చేసే నకిలీ మందులు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు గోపాల్ రామకృష్ణను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఢిల్లీలో ఉంటూ దేశవ్యాప్తంగా నకిలీ మందులను సప్లై చేస్తున్న ప్రధాన నిందితుడు నిహాల్ పరారీలో ఉన్నట్టు తెలిపారు పోలీసులు. వీరు 6 నెలలుగా హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్లోని ప్రముఖ ఫార్మా కంపెనీల పేర్లతో నకిలీ మందులు తయారు చేసి అమ్ముతున్నట్టు గుర్తించారు. నకిలీ మందుల తయారీ కేంద్రాన్ని నిన్న గుర్తించి దాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే ఇందులో వాడినటువంటి రా మెటీరియల్స్ కానీ దీని యొక్క బాటిల్స్, లేబుల్స్, మరి దీనికి సంబంధించినటువంటి ప్యాకింగ్ మెటీరియల్స్, అవుటర్ కాటన్స్, ఇవన్నీ కూడా అంటే ఏమాత్రము ఒరిజినల్ దాంతో తీసుకోని విధంగా వీళ్ళు ఢిల్లీ నుంచి తను మోడస్ ఆపరేటివ్ ద్వారా నిహాల్ అనే వ్యక్తి ద్వారా తను సేకరించి ఇవన్నీ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరుగుతుంది. సో మేము వీటికి సంబంధించిన అన్ని నమూనాలు సేకరించి మా ల్యాబ్ కూడా పంపించాము. ఎస్ఓటీ పోలీస్ వారి సహకారంతో మా యొక్క సబ్ ఇన్స్పెక్టర్ టీమ్స్ తోటి ఇక్కడ జప్తు చేసాము. సుమారు 22 లక్షల వర్త్ అయినటువంటి ఈ వ్యాసగ్రీన్ అనే ట్యాబ్లెట్స్ మెయిన్గా మైగ్రేన్లో వాడతారు. ఈ యొక్క ట్యాబ్లెట్స్ మరియు ఈ ఎప్టాయిన్ ట్యాబ్లెట్స్ 11,000 వర్త్ ఎప్టాయిన్ ట్యాబ్లెట్స్ ఇవన్నీ సీజ్ చేయడం జరిగింది. పేట్ బషీరాబాద్ లిమిట్స్లో ఉన్నటువంటి ధూలపల్లి ఏరియాలోని సెయింట్ మార్టిన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ పక్కన ఒక గోడౌన్లో అనాథరైజ్డ్గా ఎలాంటి అనుమతులు లేకుండా ఒక స్పూరియస్ కౌంటర్ఫిట్ డ్రగ్ని మల్టీనేషనల్ కంపెనీ పేరు ఉన్నటువంటి కంపెనీల పేరు వాడుకొని సొమ్ము చేసుకున్నటువంటి ఒక అటాచ్ తోటి ఒక 3 వ్యక్తులు కలిసి ఒక పథకం ప్రకారం ఈ యొక్క ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద రైడ్ చేయడం జరిగింది. ఇందులో మనం వివరాలు చూస్తే ఇక్కడ మనకి గోపాల్ అనేటువంటి వ్యక్తి ములుగు జిల్లా వెంకటాపురం మండలం, ప్రజెంట్ ఇప్పుడు నిజాంపేట మధురానగర్ కాలనీలో ఉంటున్నాడు. ఇతని మేలు ఇప్పుడు ఇక్కడ మనకి గోపాల్ అనే వ్యక్తి మొదటి ముద్దాయి. రెండో ముద్దాయి నిహాల్, ఇతను ఢిల్లీ బేస్డ్. వీళ్ళిద్దరు గతం నుంచి కూడా ఈ గోపాల్కి గతంలో కోవిడ్ టైంలో కూడా ఇతనికి ఆల్రెడీ ఒక ప్లాస్టిక్ ఇండస్ట్రీ ఉంది. అందులో మెడికల్కి సంబంధించినటువంటి ఐటమ్స్, సర్జికల్ ఐటమ్స్ తయారు చేస్తుంటాడు, ప్లాస్టిక్ రిలేటెడ్. ఈ నిహాల్ వీళ్ళిద్దరికి కూడా ఫార్మాస్యూటికల్ నాలెడ్జ్ ఉండి ఇద్దరు కూడా గతంలో వీళ్ళు ఇద్దరికి ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఒక 1 year నుంచి 6 months టైంలో వీళ్ళిద్దరు ఒక పథకం వేసి ఈ యొక్క మల్టీనేషనల్ కంపెనీ పేర్లు వాడుకొని దానికి సంబంధించినటువంటి డ్రగ్స్ని అనాథరైజ్డ్గా తక్కువ ఖరీదుకి